హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న వీడియోస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లోని 12th చాప్టర్ అయిన ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లోని వీడియోస్ అనమాట. ఇది 4th వీడియో, అంటే ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయినాయి. ఆ 3 వీడియోస్ ఫస్ట్ నుండి మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ కనిపిస్తుంది 8th క్లాస్ 12th చాప్టర్ అని. సో దాన్ని టచ్ చేస్తే డే 1, అదే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా వాటి లింకులు ఉంటాయి. సో కంప్లీట్ చాప్టర్ అని ఉంటుంది, అక్కడైతే ఫస్ట్ పార్ట్ నుండి వస్తుంది. లేదా ప్రీవియస్ పార్ట్ కావాలి అనుకుంటే ఎండింగ్లోనే ఉంటుంది, అక్కడ నుండి కూడా చూడొచ్చు. సరే, ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎక్సర్సైజ్ 12.2లోని ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? సరే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 12.2లోని ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఇందులో మొత్తం 8 ఉంటాయి, 8 రోమన్స్. సో 4 రాశా, ఇంకో 4 ఉంది. ఇక్కడ మనం యూజ్ చేసేది ఇంతకుముందు చెప్పా కదా, ఐడెంటిటీస్ అని 3 ఐడెంటిటీస్ ఇచ్చి చెప్పాను. a+b², a-b², a+b ఇంటూ a-b. సో వాటిలో ఉండే వాటిని యూజ్ చేస్తాం, అంటే ఈ ఫార్ములాని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? 1 by 1 చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? a² + 8a + 16 = ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని ప్లస్లో ఉన్నాయి. సో అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? a+b². ఏ ఫార్ములాని యూజ్ చేస్తాము? a+b² ఫార్ములాని యూస్ చేస్తాం. ఓకేనా? = a² + b² + 2ab. అయితే a² ఏది, b² ఏది తెలియాలి. ఎలా తెలుస్తుందంటే ఈజీ. ఫస్ట్ వన్ హ్యాపీ, ఇక్కడ a² ఉంది, సో ఇందులోనూ a² ఉంది కాబట్టి మ్యాచ్ అయిపోయింది. a² = a². నెక్స్ట్ సెకండ్ వన్ చూశారంటే ఇక్కడ b² ఉంది. సో ఇందులో b² ఏది? ఇది కానీ మీరు 16 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ బాగా నేర్చుకొని ఉంటే 16 అంటే 4². సో b² అంటే ఏమి? 4². b² అంటే ఏమి? 16, దట్ = 4². అప్పుడు b = ఏమవుద్ది? 4 ఒకటే అవుతుంది, ఎందుకంటే పవర్స్ రెండు సేమ్, అందువల్ల తీసేసి రాస్తాం. సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు, ఇంకా ఈ ఫార్మెట్లో రాస్తాం. నేను ఇక్కడ కాకుండా = ఇక్కడ పెట్టుకుంటా, మీరు ఇక్కడ పెట్టుకొని రాసుకోండి, ఎందుకంటే ప్లేస్ కన్వీనియంట్, నాకు చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అందువల్ల. సో ఇప్పుడు చూడండి, a², సో a². నెక్స్ట్ b² అంటే ఇక్కడ b అంటే 4, సో 4² + 2 ఇంటూ a అంటే a, b అంటే 4. సో ఇలా మార్చుకున్నాక దీని నుంచి ఏం రాస్తామంటే a+4². అంతే, డెడ్ ఈజీ ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇది మీరు చూశారు కాబట్టి ఇంకా రిమైనింగ్ 7 మీరే చేసేయచ్చు. సో వీడియో ఇక్కడే ఆపి 7 మీరు చేయడానికి చూడండి. నేనైతే ఆ 7 కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఆల్రెడీ చెప్పాను కదా మన వీడియోస్లో, మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లంగా ఉంటే, ఎక్కడన్నా మిస్టేక్ వస్తుందంటే వెంటనే ఆన్సర్ మన దానిలో ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? p² - 10p + 25. సో ఇక్కడ మైనస్ వచ్చింది, సో ఆటోమేటిక్ a-b². a² + b² - 2ab. ఇక్కడ మీరు ఇంకో విషయం కనుక్కోవాలి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయా లేదా. ఫస్ట్ చెక్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ టర్మ్స్, 3 టర్మ్స్ ఉన్నాయా. ఓకే, అప్పుడు దేంతో మ్యాచ్ అవుతుంది? సెకండ్ దాంతో మ్యాచ్ అయింది. ఆ తర్వాత a² ప్లేస్లో ఏముంది, b² ప్లేస్లో ఏముంది, మ్యాచ్ చేసుకోవాలి. సో a² ప్లేస్లో ఏముందంటే p², b² ప్లేస్లో ఏముందంటే 25. దీనికి ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే 2abకి ఇక్కడ మైనస్ ఉంటుంది, సో ఇక్కడ మైనస్ ఉండాలి, అదే 2ab. బట్ ఇదిగోండి, ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త. b² అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ తెలుస్తుంటేనే చేయగలరు. ఇక్కడ కూడా అంతే, 25². దేనికి 25²? 25 అనేది దేనికి స్క్వేర్ చేస్తే వస్తుంది? 5కి స్క్వేర్ చేస్తే వస్తుంది. సో ఆ విషయం మనకి ఖచ్చితంగా తెలియదు, అప్పుడే చేయగలుగుతాం.
సో ఇక్కడ ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ అయింది బి స్క్వేర్. అప్పుడు ఏ ప్లేస్లో ఏమున్నట్టు బి ఉన్నట్టు. బి స్క్వేర్ ప్లేస్లో ఏముంది 25 ఉంది అవునా. సో 25 అంటే 5 స్క్వేర్. చూడండి ఇక్కడ బి స్క్వేర్ 5 స్క్వేర్. సో స్క్వేర్ స్క్వేర్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో అన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడికి వద్దాం. ఏ స్క్వేర్ అంటే పి స్క్వేరు ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేరు మైనస్ 2 ఇంటూ ఏ అంటే పి, బి అంటే 5. సో ఇలా రాసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. పి స్క్వేర్ మ్యాచ్ అయింది. ఓకే 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. సో 25 మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది. ఓకే మైనస్ సరిపోయింది. 2 5 10 ఇంటూ పి అంటే 10p మ్యాచ్ అయింది. సో అన్నీ కరెక్టే కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా దీన్ని ఎలా రాసేస్తాం p మైనస్ 5 హోల్ స్క్వేర్. చూడండి ఏ మైనస్ బి కాబట్టి p మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇంకా దీనికి వద్దాం. దీనికి వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్. ఏమిచ్చాడు 25m స్క్వేరు ప్లస్ 30m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు, దీనిలో అన్ని ప్లస్లే ఉన్నాయి. ఓకే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏమది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే 25m స్క్వేర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ దాని కోఎఫిషియంట్ ఏం లేదు, పీ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ కూడా ఏం లేదు, కానీ ఇక్కడ ఉంది 25. ఆ 25 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. సో అప్పుడే మనం అది ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూసాడంటే 25 అనేది 5 స్క్వేర్. సో మ్యాచ్ అయింది కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25m స్క్వేర్. ఏ స్క్వేర్ 25ని 5 స్క్వేర్గా రాస్తాము m స్క్వేర్, 5 స్క్వేర్ m స్క్వేర్. రెండిటికి ఒకటే కదా, స్క్వేర్సే కదా ఉంది కాబట్టి ఏ 5m హోల్ స్క్వేర్గా రాస్తాం. సో ఈ సైడ్ ఏ స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ మ్యాచ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5m. ఇప్పుడు బి స్క్వేర్ చూడండి, నేను ఇక్కడ రాస్తాను, నాకు ప్లేస్ లేదు కదా ఫార్ములా. ఇక్కడ ఉంది కదా. ఓకే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 అంటే ఏమి 3 స్క్వేర్. సో బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 3 స్క్వేర్. అప్పుడు బి వాల్యూ ఎంత 3. ఇంకా దీనిలోకి తెచ్చి రాద్దాం. ఏముంది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ బదులు ఏమొస్తుంది 5m. సో 5m హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత 5m, బి అంటే 3. ఓకే నాకు ప్లేస్ కన్వీనియంట్ కోసం నేను అలా రాసుకుంటా, మీరు నీట్గా రాసుకోండి. ఓకేనా, కొంచెం ప్లేస్ వదిలి రాసుకోండి అన్నిటికీ. సరే ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి. 5 స్క్వేర్ 25 ఓకే, m స్క్వేర్ ఓకే, ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఓకే మ్యాచ్ అయింది. 3 2 5 10, 10 3 30 ఓకే మ్యాచ్ అయింది. m ఉంది, m మ్యాచ్ అయింది కరెక్ట్. సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ అంటే 5m ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, బి అంటే 3 హోల్ స్క్వేర్. ఇది ఓకేనా. ఇది చూడండి ఇంకా టఫ్గా ఇచ్చాడు. ఇక్కడేమో లాస్ట్లో వేరియబుల్లే మాత్రమే ఉంది, కాన్స్టెంట్ మాత్రమే ఉంది, వేరియబుల్ లేదు ప్రతిదాల్లో. బట్ ఈడ అన్నిట్లోనూ వేరియబుల్ ఉంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడుంది, ఇక్కడుంది. దాని ముందర ఉండే కోఎఫిషియంట్ 49, ఏ నెంబర్కి స్క్వేర్ 49 అంటే 7 స్క్వేర్. ఓకే హ్యాపీ. జెడ్ స్క్వేర్ ముందర 36 ఉంది అంటే 6 స్క్వేర్. సో హ్యాపీ మనం చేసేయచ్చు. సో అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది. ఏది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే ఎంత అనుకున్నాం 49y స్క్వేర్. 49 అంటే 7 స్క్వేర్ అన్నాం కదా. సో 7 స్క్వేర్ y స్క్వేర్. రెండిటికి స్క్వేర్ ఉండటం వల్ల హోల్ స్క్వేర్గా మార్చుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ ఉంది, స్క్వేర్ మ్యాచ్ కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది 7y. ఇప్పుడు బి స్క్వేర్ చూడండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 జెడ్ స్క్వేర్ అవునా.
సో 36 అంటే 6 స్క్వేరు జెడ్ స్క్వేర్, రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6z హోల్ స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ మ్యాచింగ్. సో బీ ఈజ్ ఈక్వల్ టు 6z. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 49y స్క్వేరు ప్లస్ 84yz ప్లస్ 36z స్క్వేర్. సో ఇక్కడ దీని వాల్యూ అంటే ఇది ఏ స్క్వేర్ అంటే 7y హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 6z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ చూడండి 2 ఇంటూ ఏ అంటే 7y ఇంటూ బి అంటే 6z. ఇలా కూడా ఇంటూ పెట్టచ్చు, డాట్లు పెట్టి కూడా. ఈ మరి బ్యాకెస్ పెట్టచ్చు, ఈ మరి డాట్ పెట్టచ్చు. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే 84 ఉంది. సో మనకు తప్పు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది, అందువల్ల జాగ్రత్త. చూడండి 7 స్క్వేరు 49 ఓకే, వై స్క్వేరు ఓకే, ఇది 6 స్క్వేర్ అంటే 36 ఓకే, జెడ్ స్క్వేర్ ఓకే, 2 ఇంటూ ఇది మల్టిప్లికేషన్ ఈజీగా లేదు. సో నేను ఈజీగా ఎలా చేస్తాను చూడండి. 7 6 42. సో 42ని 2తో మల్టిప్లికేషన్ ఈజీగా చేసేయచ్చు. సో 84 ఉందా? వై ఇంటూ జెడ్, వైజెడ్ ఉంది. సో అన్నీ మ్యాచ్ అయినాయి కాబట్టి హ్యాపీగా దీని వాల్యూ ఏమవుద్ది, దీని ఫ్యాక్టరైజేషన్ ఫామ్ ఇది. ఓకేనా? 7y ప్లస్ 6z హోల్ స్క్వేర్, ఇది ఆన్సర్. సో ఈ 4 ఈ విధంగా వస్తుంది. దట్ ఈజీ. ఇదే మరి రిమైనింగ్ 4 కూడా చేయొచ్చు. మీరు చేస్తానంటే చెప్పాను కదా, వీడియో ఆపి చేయండి. ఓకే, నోట్ చేసుకోండి. ఒకవేళ అలా ఎవరన్నా చేసుంటే మాత్రము నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సార్ మేము చేసాము, మాకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందని కానీ, లేదా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ వేయడం కానీ, మీ చాయిస్. మీకు కామెంట్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నాకు కామెంట్ పెట్టారంటే, సో మనం పెట్టే వీడియోస్కి రెస్పాన్స్ ఉంది, మీరు చదువుకుంటా అన్నారని నాకు క్లియర్ వచ్చి మీకు 9th క్లాస్కి ఇంకా బాగా చెప్పగలుగుతా. అంటే ఇంకా డెప్త్గా మ్యాథ్స్ తెచ్చేస్తాను. అంతా మొత్తం చాప్టర్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వాటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకు కామెంట్ వచ్చిందంటే నాకు అది అర్థమవుతుంది, మీరు చూస్తూ ఉంటారు బాగానే, అందువల్ల అవి పెట్టగలుగుతా. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకునేయండి. నెక్స్ట్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇవి ఎవరన్నా మేము ప్రాక్టీస్ చేసి ఉంటే అని చెప్పాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, సరేనా? ఇది నేను చెప్తాను, ఒకసారి వినండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చేసిన మెథడు, మీరు చేసింది, నేను చెప్పేది దాదాపు ఒకేలాగుండి ఆన్సర్ సేమ్గా వస్తే హ్యాపీ. ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ వన్ చూశారంటే మైనస్ ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ ఫార్ములాని యూజ్ చేయాలి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మనం యూజ్ చేసే ప్రతిసారి ఫార్ములా రాయాల్సింది. ఇదిగోండి, దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అంటాం. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ మెన్షన్ చేసి అందులో ఫార్ములా రాయాలి, ఎందుకంటే ఈ ఫార్ములా మనం యూజ్ చేసామని చెప్పడం కోసం. సరే, ఇప్పుడు వాడిచ్చింది 4x స్క్వేరు మైనస్ 8x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎప్పుడైతే మైనస్ అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అని. ఓకేనా? సో 4 స్క్వేర్ అంటే 2 స్క్వేరు ఎక్స్ స్క్వేర్, రెండుతో స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీస్తాం 2x హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా స్క్వేర్ కామన్ కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 2x వస్తుంది. నెక్స్ట్ బీ స్క్వేర్ అంటే 4. సో 4 అంటే తెలుసు కదా, 2 స్క్వేర్ అంటే బీ స్క్వేర్ వాల్యూ 2 స్క్వేరు, బీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకా తెచ్చి డైరెక్ట్ ఏ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేరు ప్లస్ బీ స్క్వేరు 2 స్క్వేరు మైనస్ 2 ఇంటూ ఏ అంటే 2x, బి అంటే 2. ఇక్కడ ఒక నిమిషం కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ సెకండ్ టర్మ్గా ఉంది, మీరేమో థర్డ్ టర్మ్గా రాశారు కదా, ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు, ఇలా రాసుకోవచ్చు లేదా ఇలా మధ్యలో అన్నా రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఒకటే మనకి. ఎందుకంటే ఈ ఫార్ములాని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మెన్షన్ చేస్తారు. 2 టైప్స్లో ఉంటారు.
ఒకటి ఈ టైప్లో ఒక ఫార్ములా రాస్తే ఇంకొకరు a² + 2ab + b² రాస్తారు. ఓకేనా? రెండు ఒకటే. నేను చదువుకునేటప్పుడు మా టీచర్స్ ఇలా చెప్పారు, అదే టైంలో మాకు ఇంకొక టీచర్స్ ఇలానూ చెప్పారు. సో తర్వాత నేను చెక్ చేసుకున్నప్పుడు రెండు కరెక్టే, ఎలాగన్నా రాసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఓకేనా? కాబట్టి మీకు రెండు చెప్తా అన్నారు. అయితే ఇది మనకి మేజర్గా టెక్స్ట్ బుక్లో ఇస్తా అన్నారు కాబట్టి నేను ఈ ఫార్మెట్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. సో కొంతమందికి డౌట్ వస్తుంది, అందువల్ల ఈ విషయం ఇక్కడ మెన్షన్ చేసిన. ఇంకెక్కడికి వద్దాం, ఒకసారి చెక్ చేసుకుందాం. 2² అంటే 4, x² అంటే 4x². ఓకే, సరిపోయింది. 2² అంటే 4. ఓకే, 2 × 2 4, 4 2s are 8, 8 × x 8x, మైనస్ ఉంది కాబట్టి -8x. ఓకే, అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఇంకా ఆన్సర్ ఏమి దీనికి? ఏ అంటే 2x, మైనస్ ఉంది కాబట్టి -2². ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా. ఆన్సర్ ఇదే, బట్ రెండిట్లోనూ 2 ఉందా కామన్గా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆ 2ని బయట తీసుకొని రావచ్చు మనం కావాలనుకో. సో 2ని బయట తీసుకొని వస్తే ఇక్కడ x, ఇక్కడ మైనస్, ఇది 2 బయట వచ్చేసింది. సో ఇక్కడ ఏమీ లేదంటే 1. ఒకసారి చెక్ చేసుకోండి. 2 × x అంటే 2x, 2 × -1 అంటే మైనస్. సో దీనికి హోల్². సో స్క్వేర్ 2² అంటే 4, x - 1 హోల్². సో ఇది కరెక్ట్ ఆన్సరు, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మంచిదని ఇంకో టైప్ కూడా చెప్పాను. సో రెండు కామన్గా ఉంది, అందువల్ల కామన్ తీసేసిన. సేమ్ టేబుల్లో ఉన్న నెంబర్ ఉంటే కామన్ తీసేయచ్చు. నెక్స్ట్ 6th వన్కి వెళ్దాం. 6th వన్కి మైనస్ ఉంది కాబట్టి సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేస్తాం. మీరు ఒకసారి రాసుకోండి, మళ్ళీ ఈ ఫార్ములాని ఈ బ్రాకెట్లో పెట్టి రాసుకోండి. సరే, ఇక్కడ మీరు చూడండి, అన్నిట్లోనూ వేరియబుల్స్ ఉంటాయి, b² c². సో ఇవే ఉంటాయి. అయితే వాటి ముందుండే కోఎఫిషియంట్ చూడండి. దీని కోఎఫిషియంట్ 121 అంటే దేని స్క్వేర్? 11². ఓకే, హ్యాపీ. c², దాని ముందర ఉండే 16 అంటే 4² హ్యాపీ, ఇంకా హ్యాపీగా చేసేయచ్చు. సో a² అంటే 121b². సో 121 అంటే 11², b². a² = ఈ రెండింటికి ఒకటే ఉంది, స్క్వేర్సే ఉంది. సో కామన్గా వేసి 11b హోల్². సో a = ఏమొస్తుంది? 11b వస్తుంది. నెక్స్ట్ b². సో b² = 16c². 16 అంటే 4² c². రెండింటికి కామన్ 4c హోల్². సో b = 4c. ఇంకెక్కడికి వద్దాం, ఇక్కడ ఆన్సర్ 121b² - 88bc + 16c² సో దీని ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూడండి, a² అంటే 11b² ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, b² చూడండి, b² అంటే 4c² మైనస్ 2 × a అంటే 11b, b అంటే 4c. ఓకేనా? ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం, అది మర్చిపోకూడదు. 11² అంటే 121. ఓకే, b² ఓకే, 4² అంటే 16, c² ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 2 4s are 8, 8 11s are 88. ఓకేనా? లేదా 2 11s are 22, 22 × 4 అంటే 88. ఎలా చేసినా మల్టిప్లికేషన్ సేమ్, b × c bc అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. కాబట్టి ఏమని రాయొచ్చు దీనిలో? a ప్లేస్లో 11b మైనస్ b ప్లేస్లో 4c హోల్². ఈ రెండు ఏ టేబుల్లోనూ రాదు, అందువల్ల ఇదే రాసేస్తాం. ఇక్కడైతే 2 టేబుల్లో వచ్చింది కాబట్టి 2 కామన్. ఇక్కడ 11 4 చాయిస్ లేదు కదా, రెండు సేమ్ టేబుల్. సార్ 1 టేబుల్ వస్తుంది కదా అనుకోకండి, 1 టేబుల్ ప్రతి దానిలోనే వస్తుంది. కాబట్టి 1ని మనం అవసరమైతేనే యూజ్ చేస్తాం, అవసరం లేకపోతే యూజ్ చేయం. ఇక్కడ చూడండి, అవసరం అనిపించింది 1ని యూజ్ చేసాం, ఆ విధంగా. సరే, ఇక్కడ ఇది కొంచెం లెంత్ ప్రాబ్లం. మామూలుగా ఈ హింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దీన్ని చేస్తే మనం చేయగలుగుతాం. సార్ దీన్ని రెండింటిని చేయలేమా అంటే ఇక్కడ
4 ఉంది, హ్యాపీగా చెయ్యొచ్చు. బట్ ఎల్ఎం అని కూడా ఉంది, వాటికి స్క్వేర్స్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి చేయకూడదు. ఒకవేళ ఓన్లీ 4 ఉంటే అప్పుడు చేసి ఉండొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో వచ్చినాయి అలాంటివి. సరే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ దీనికి కదా, దీనికి ఎక్స్పాన్షన్ రాయాలి. చూడు, ఎక్స్పాండ్ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ఫస్ట్. సో ఏం రాద్దాం, ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ 4LM ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ఫాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. సో ఏ ప్లేస్లో ఎల్ ఉంది, బి ప్లేస్లో ఎం ఉంది. ఇది ఎల్ చూడండి, ఏ ప్లేస్లో ఎల్, బి ప్లేస్లో ఎం. సో ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేరు, బి స్క్వేర్ అంటే ఎం స్క్వేరు, ప్లస్ 2AB. సో 2LM మైనస్ 4LM. ఈ రెండు చూశాడంటే లైక్ టర్మ్స్. సో సేమ్ సింబల్ కాదు, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమైంది చూడండి, మైనస్ 2LM. ఎలా అంటే 4 మైనస్ 2 బిగ్గెస్ట్ 4, దాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఇది చూస్తే డైరెక్ట్ ఈ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB. సో దాని ప్రకారం ఇది ఏమవుద్ది, ఏ ప్లేస్లో ఎల్, బి ప్లేస్లో ఎం మైనస్ ఎం హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్. ఈజీ ప్రాబ్లమ్సే, బట్ ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలని తెలిస్తే చాలు. నెక్స్ట్ ఇది చూడు, ఇది ఇంకొంచెం డిఫరెంట్. ఎలా అంటే పవర్లో 4 ఉంది, అవునా? అక్కడ ఏం కన్ఫ్యూజ్ పడకండి. ఎప్పుడు కూడా పవర్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, పవర్లో కానీ ఈవెన్ నెంబర్ ఉంటే అది ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? పవర్లో ఈవెన్ నెంబర్స్ అంటే 2, 3 రాదు, 2, 4, 6, 8, 10 ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఈవెన్ నెంబర్స్. అవి కానీ ఉంటే అవే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతాయి. ఓకే, సరే. ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి. సో అన్ని ప్లస్లు కాబట్టి ఇదే ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సార్ అన్నిసార్లు ఎందుకు సార్ రాస్తారు అనే డౌట్ వస్తుంది చాలామందికి. తప్పదు, మీరు ఎన్నిసార్లు రాసి ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఇక్కడ రాయలేదనే డౌట్ వస్తుంది, ఎందుకంటే అంత గందరగోళం అయిపోద్ది, ఇక్కడ స్పేస్ తక్కువ. సో ఆ డిఫరెన్స్ మీకు తెలియడం కోసం ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, లేదంటే నేను ఇక్కడ కూడా రాసేసి ఉంటాను. నాకు రాయడం కష్టమైనా పర్వాలేదు, మీకు అర్థం అవ్వడం నాకు ఇంపార్టెంట్. ఓకేనా? అందువల్ల నేను రాస్తాను, ఇబ్బంది లేదు నాకు. మీరు బాగా నేర్చుకుంటే చాలు. సరే, ఇంకెక్కడ చూద్దాం. సో ఇక్కడ కంపారిజన్ చేద్దాం. ఇంతకుముందు చెప్పా కదా ఈవెన్ నెంబర్లు మ్యాచ్ అవుతుందని. సో ఏ స్క్వేర్ దేంతో మ్యాచ్ అయింది, ఏ పవర్ 4. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తా చూడండి. ఏ పవర్ 4 అంటే ఏని ఎన్నిసార్లు రాయొచ్చు, 4 టైమ్స్ రాయొచ్చు. ఇది కూడా ఇంటూ అని చెప్పి నాకు గుర్తుందా. సో ఏ స్క్వేర్ని ఎన్నిసార్లు రాయొచ్చు, 2 టైమ్స్. సో ఇక్కడ బాగా మ్యాచ్ చేయండి. మనకు కావాల్సింది సింగిల్ ఏ, అవునా? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 A's ఉన్నాయి, ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఈ 2 A'స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలి. అంటే ఇక్కడున్న ఒక ఏకి 2 A's ఇస్తాను, ఇక్కడుండే ఇంకో ఏకి ఇంకో 2 A's. ఈక్వల్గా డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక ఏ అంటే మీనింగ్ ఏమవుద్ది, ఏ ఇంటూ ఏ దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సింగిల్ ఏ అంటే ఏమి, ఏ స్క్వేర్. ఈవెన్ పవర్ ఉన్నప్పుడు దానిలో హాఫ్ తీసుకుంటే చాలు ఈవెన్లో. ఇప్పుడు ఈవెన్ పవర్ ఎంత ఉంది, 4 ఉంది, దానిలో హాఫ్ ఎంత, 2, అదే ఏ. ఓకేనా? సరే, ఇంకా అదే మరి బీకి కూడా చేద్దాం. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ 4. సో దీన్ని అట్లా రాయొచ్చు, బి ఇంటూ బి. దీన్ని బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ. సో దీనికి ఒక బికి 2 బీలు ఇచ్చిన. సో బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి దట్ ఈక్వల్ టు బి స్క్వేర్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, బి స్క్వేర్. సో ఇంకా ఫార్ములా, ఏ పవర్ 4 ప్లస్ 2 ఏ స్క్వేర్
బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4. ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్, ఏ అంటే ఏ స్క్వేర్, మళ్ళీ ఇంకో స్క్వేర్ ఉంది చూడండి, ఏ ప్లేస్లో ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ రాశా, దానిపైన ఒక స్క్వేర్, సో బ్రాకెట్ వేసుకొని ఇంకో స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా అంతే, బి స్క్వేర్ ఓ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. సో ఇది చూడండి, ఇది ఓకే మ్యాచ్ అయిపోద్ది. ఇది ఒకసారి చెక్ చేసుకుంటాం. 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మ్యాచ్ అయిందా? 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే హ్యాపీ. ఏనా ఇచ్చి ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓ స్క్వేర్. ఇది ఆన్సర్. ఓకేనా? నీట్గా రాసుకోండి. సెకండ్ ప్రాబ్లం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను, రాసుకోండి నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇందులో కూడా 8 రోమన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 4, నెక్స్ట్ ఇంకో 4. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండుకి స్టార్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట. సేమ్ ఒకటే మోడలు బట్ కొంచెం డిఫరెంట్. ఈ రోమన్ ఈ సెకండ్ ప్రాబ్లంలో ఫ్యాక్టరైజ్ అన్నాడు. సో ఇంతకుముందు లాగే చేస్తాం, బట్ ఇక్కడ తేడా ఏమంటే ఇక్కడ ఇదొక్కటి మెయిన్ ఫార్ములా. ఓకేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది మెయిన్ వన్. రిమైనింగ్ 2 అవసరం అంటే యూజ్ చేసుకుంటాం. సరే, ఫస్ట్ వన్ చూస్తే సో 2 టర్మ్సే ఉన్నాయి. సో 2 టర్మ్సే ఉన్నాయి అంటే ఇక్కడనే అర్థమైపోయింది. చూడండి, ఇందులో కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 టర్మ్సే. సో దాంతోనే మ్యాచ్ అవుతుంది. రిమైనింగ్ 2కి వచ్చి 3 టర్మ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పా కదా నెంబర్ ఆఫ్ టర్మ్స్ లెక్క పెట్టుకోవాలి నేను, అక్కడ 3 వచ్చింది. సో ఈ రెండిట్లో తీసుకున్నాం, ఇక్కడ 2 వచ్చాయి. సో దీనిలో మాత్రమే చాయిస్. సరే, ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. సో ఏం ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ కాదు మైనస్ బి స్క్వేర్. ఇంతసేపు చేశా కదా అందువల్ల. సరే, ఇప్పుడు చూశారంటే 4p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ 9q స్క్వేర్. సో ఇక్కడ రెండుకి స్క్వేర్ అయితే స్క్వేర్స్కి ముందు నెంబర్ ఉంది. ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. హ్యాపీ రాసేయచ్చు. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇంతకుముందు రాగా ఇబ్బంది లేదు, పక్కన రాసుకోవాల్సిన పని, డైరెక్ట్గా కూడా కావాలంటే చేసుకో. ఇప్పుడు దీన్ని నేను 2 స్క్వేర్ పీ స్క్వేర్గా రాస్తాను, దీన్ని 3 స్క్వేర్ క్యూ స్క్వేర్గా రాస్తాను. సో ఇప్పుడు దీన్ని పీ 2p హోల్ స్క్వేర్, రెండుకి స్క్వేర్ ఉంది కదా అందువల్ల హోల్ స్క్వేర్. ఇది కూడా అంతే 3q హోల్ స్క్వేర్. ఇప్పుడు దీంతో మ్యాచ్ అయింది. సో మనం దీని నుంచి దీన్ని తయారు చేసుకోవాలి. సో ఎలా రాస్తాము? 2p ప్లస్ 3q, ఏ ప్లస్ బి అంటే ఇది, ఏ మైనస్ బి అంటే 2p మైనస్ 3q ఇది. ఓకేనా? క్లియరా? చూసారు, ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఇది డిఫరెంట్. ఎందుకు అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ డిటో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అదే ఫార్ములా. బట్ ఇక్కడ స్క్వేర్కి ముందు కానీ అబ్జర్వ్ చేస్తే 63 ఉంది, 112 ఉంది. సో ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. సో ఎప్పుడైతే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో అప్పుడు మనం ఒక నెంబర్ అనేది కామన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 63 అనేది ఏ టేబుల్లో వస్తుందో మనకు తెలియదు. 63 అంటే మెయిన్ మనకి 790 వస్తుంది. సో ఈ 790లో ఇవి ఏమన్నా చాయిస్ ఉందా లేక చూసుకోవాలి. ఇక్కడ 112 అనేది 9 టేబుల్లో రాదు. సార్ మీకు ఎలా తెలుసు? సమ్ ఆఫ్ డిజిట్స్ చూశారంటే 4 ఉంది, సో 9తో రాదు. డివిజిబిలిటీ రూల్స్ నేర్పించాం కదా, సో దాని ప్రకారము సమ్ ఆఫ్ డిజిట్స్ 4 ఉంది, 9 టేబుల్లో 4 చాయిస్ ఎక్కడ ఉంది కాబట్టి 9. 7తో చాయిస్ ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? డివిజన్ చేసుకొని చూడండి. ఓకేనా? 7తో 7 1 7, సబ్ట్రాక్షన్ చేస్తే 4, 2 డౌను, 16 42 0 అంటే 16 టేబుల్లో వచ్చింది. ఓకేనా? 16 7 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి 790, ఇది వచ్చి 16 7 16 టేబుల్ వచ్చిన వాడికి హ్యాపీగా ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది. బట్ నేను రాని వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని చెప్పిన. సరేనా? ఇప్పుడు ఈ రెండిట్లోనూ కామన్గా ఏ నెంబర్ ఉంది? 7 ఉంది. సో ఆ 7ని కామన్ తీద్దాం. ఓకేనా?
63a² మైనస్ 112b². దీనిలో ఏం కామన్ తీయాలనుకున్నాం? 7 కామన్ తీస్తే ఇక్కడ 9 మిగిలింది, ఇక్కడ a² అంటే 9a². మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 7 కామన్ వెళ్ళిపోయింది, ఇంకేం మిగిలింది? 16 మిగిలింది. సో 16 ఇక్కడ b². ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఇది 9 అంటే 3², b ముందర 16 అంటే 4². హ్యాపీ. సో 7 × 3² 9² a², 4² b². సో 7 × దీన్ని 3a² మైనస్ 4b². సో ఇప్పుడు దీనికి a² మైనస్ b² ఇదిగోండి, దీంతో మ్యాచ్ చేయండి. సో దీనిలోకి మారుస్తాం. అంటే 7 × 3a + 4b ఇంటూ 3a మైనస్ 4. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది ఆన్సర్, ఇంకా దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, ఇది డెడ్ ఈజీ, మేగా అర్థమైపోయింది. ఇది 7², లాస్ట్లో ఉండేది 36, 6². హ్యాపీగా రాసేయచ్చు. సో 49x² మైనస్ 36 దీన్ని అట్లా రాయొచ్చు. 7² x² మైనస్ 36 అంటే 6². సో దీన్ని 7x² మైనస్ 6². ఇది a², ఇది b². సో 7 + x 7x మైనస్ 6, ఇది ఆన్సర్. ఇప్పుడు ఇది చూడండి. సో ఇక్కడ కూడా డిఫరెంట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 16 అంటే 4². ఇదేమిది 144 2². హ్యాపీ స్క్వేర్స్. బట్ ఇవి చూశారంటే పవర్స్ ఆడ్ వచ్చింది. ఏమొచ్చింది? ఆడ్. 5 3 అనేది ఆడ్ కదా. పవర్లో ఆడ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఏమంటే ఎక్స్ కామన్ వస్తుంది, ఒక్కటి తగ్గిస్తాం. ఎందుకు? ఒకటే సార్, 2 తగ్గించవచ్చు కదా సార్, 3 తగ్గించవచ్చు కదా. జస్ట్ ఒకటి తగ్గించామంటే ఈవెన్ మారుతుంది. అందువల్ల x⁵ మైనస్ 144 x³ జస్ట్ ఒక ఎక్సే కామన్ తీస్తాం. ఇక్కడ చూడండి, నెంబర్ కామన్ తీసాం, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది? 16. ఇక్కడ x⁵ ఒక ఎక్స్ వచ్చేసింది. సో ఒకటి తగ్గి x⁴ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పిన లాజిక్, x⁴ పవర్లో ఈవెన్ 2గా డివైడ్ అవుతుంది. సో ఇది 144 x². హ్యాపీ. ఇది x²గానే ఉంది, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు చూస్తే దీన్ని అట్లా రాస్తాం. ఎక్స్, ఇది వచ్చి 4², ఇది x⁴. ఇంతకుముందు చెప్పా కదా, x⁴ అంటే a = a² x⁴. a² అంటే a × a. దీన్ని 4 టైమ్స్ రాసుకుంటాం. ఇప్పుడు ఈక్వల్గా డివైడ్ చేస్తాం. అప్పుడు a = ఏమొస్తుంది? x² వస్తుంది. సో మైనస్ కాదు, ఎక్స్ ఉండే ఎక్స్ రాయాలి. ఎక్స్ ఇక్కడ ఏముంది? స్క్వేర్. సో x², అవునా, హోల్². ఇది కొంచెం జాగ్రత్త ఈ స్టెప్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకి x⁴ ఉంది. అబోవ్ 2 ఉంటే అంటే 4 6 8 2 అలాంటివి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ స్క్వేర్ వచ్చి హోల్² వస్తుంది, ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేశానంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ మైనస్, ఇదేమి? 12². ఇది వచ్చి x². సో x ఇంటూ ఇది ఎలా రాయొచ్చు? 4x² హోల్² రాస్తాం. సో ఇక్కడ 4, ఇక్కడ x², అది కామన్గా పెట్టి దీని స్క్వేర్ హోల్² చేసేస్తాం. మైనస్ 12x హోల్². సో స్టెప్ ఏం రాయొచ్చు? x ఇంటూ 4x² ప్లస్ 12x ఇంటూ 4x² మైనస్ 12x. ఇది ఆన్సర్. ఓకే, ఎవరికైనా ఏమన్నా ఐడియా వచ్చిందా? ఇక్కడ 4 టేబుల్, ఇక్కడ 4 టేబుల్. కావాలంటే ఆ 4ని కామన్ తీసుకోవచ్చు, వద్దనుకుంటే ఇట్లే వదిలేయచ్చు. సరేనా? నేను కామన్ తీయలే, ఎందుకంటే ఇక్కడ ఒక 4 కామన్ వస్తుంది, ఇక్కడ ఒక 4 వస్తుంది. అందువల్ల ఇంకేం లేదు.
వదిలేసేది బెటర్ చాయిస్. లేదా అది కావాలా, ఓకే, అది కూడా చెప్తాం. ఆన్సర్ కథ అయిపోయింది. బట్ అది కావాలి, దాని గురించి తెలుసుకోవాలన్న నాలెడ్జ్ ఎవరికైతే అవసరం వాళ్ళకి. ఇప్పుడు ఎక్స్ ఈ రెండిట్లోనూ 4 కామన్ తీస్తా. ఎందుకు? 4 టేబుల్లో వస్తుంది కాబట్టి 4 కామన్ తీస్తే 4 టేబుల్లో 1 జార్ కదా, సో 1 వేసినా ఇప్పినా ఇబ్బంది లేదు. ప్లస్ 4 టేబుల్లో 12 ఎప్పుడు 3 జార్ ఇంటూ ఇక్కడ చూడండి దీనిలో నుండి ఇంకో 4 కామన్ వస్తుంది. సో వచ్చి ఎక్స్ స్క్వేరు మైనస్ 3x వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 4 4 జార్ 16 ఇంటూ ఎక్స్ 16x ఎక్స్ స్క్వేరు ప్లస్ 3x ఇంటూ ఎక్స్ స్క్వేరు మైనస్ సో మైనస్ 3x ఇది. ఓకేనా? ఓకే, దీంతోపాటు ఎక్స్ కూడా కామన్ తీయచ్చు. 4తో పాటు ఎక్స్ కూడా కామన్ వస్తుంది చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది. వద్దులేండి, ఇక్కడికే చాలు, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో నాకు తెలిసి ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. సో అది కూడా చెప్తాను చూడండి ఒకవేళ కావాలంటే. సో ఎక్స్ కామన్ తీసామే అనుకోండి, తుడిపేసి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తా అంటే నాకు ఐడియాలు వస్తూ ఉన్నాయి. 4 కామను ఎక్స్ కామన్ తీసామంటే ఇక్కడ ఎక్స్ మాత్రమే వస్తుంది, ప్లస్ 3 వస్తుంది. సో ఇక్కడ కూడా 4x, సో ఇక్కడ ఎక్స్ మైనస్ 3. సో 4 ఇంటూ 4 16, 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ కామన్ తీసినా నేను, బట్ ఎక్స్ క్యూబ్ కామన్ తీయాలంట. ఓకేనా? ఎక్స్ క్యూబ్ కామన్ తీసి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా దాన్ని తీసేసి ఉండాలి ఇంకేళ్ళ. బట్ ఎలా చేసినా స్టెప్స్ ఒకటే మీకు వచ్చేది ఫైనల్గా. సో చూసారా, మీకు నాకు ఇదే ఇచ్చుంటారు టెక్స్ట్ బుక్లో కూడా ఖచ్చితంగా. ఓకే, నేనేమంటే మీకు చెప్పింది పవర్లో ఈవెన్ ఉండాలి, ఆ ఉద్దేశంతో నేను ఇలా చెప్పిన, ఇంకేం లేదు. సో చివరికి వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా? ఎలా చేసినా చివరికి వచ్చేది ఒకే చోటుకు వచ్చినాం. ఓకే, సరే, నీట్గా రాసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు ఏదన్నా నాకు అక్కడికక్కడ తట్టినా వెంటనే మీకు చెప్తాను. ఓకేనా? అందువల్ల దీన్ని మార్చకుండా ఎలా ఉందో అలాగే ఉంచి మీకు విషయం చెప్పిన, ఎందుకంటే మీకు విషయం కూడా తెలియాలి. ఇక్కడ పవర్ 1 తగ్గితే ఈవెన్ అవుతుంది కాబట్టి నేను 1 తగ్గించి చేసిన. మనకేమి ఆన్సర్ ప్రకారం నాకేం అర్థమైందంటే ఎక్స్ క్యూబ్ని, ఈ ఎక్స్ క్యూబ్ని కామన్ తీసేసారు అంటే అప్పుడు ఏం జరిగి ఉంటుంది అది కూడా చెప్తా చూడండి. అప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే ఎక్స్ క్యూబ్ కామన్ వచ్చేసి ఉంటుంది. సో ఇక్కడ 16, ఎక్స్ పవర్ 5లో 3 తగ్గితే 2 మిగులుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేరు మైనస్ ఇక్కడ ఉండే ఎక్స్ క్యూబ్ మొత్తం వచ్చేసింది కాబట్టి మైనస్ 144. సో దీన్ని వేసుకొని చేసి ఉండొచ్చు మనం ఆన్సర్ కావాలంటే. సో అది కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తామంటే చెయ్యండి. సో ఇలాంటివి కొత్త కొత్త విషయాలు కూడా నేను చెప్పుకుంటూ వస్తాను మన క్లాసెస్లో, మీకు ఇబ్బంది లేదు. ఉండేదే కాదు, మీకు అవసరమైంది ఉంటుంది, మీకు ఏ విధంగా ఆలోచించవచ్చు అనే విషయాలు కూడా మన దానిలో ఉంటాయి, మీకు అటువంటి ఇబ్బంది లేదు. సరే, నోట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్. ఇవి మీరే చేయొచ్చు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తామని, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్. సో ఇవి మీరు కావాలంటే మీరే చేయొచ్చు, బట్ ఇది కొంచెం డిఫరెంట్. అంటే ఏముంటుందంటే ఇక్కడ మీకు ఇంతకుముందు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫస్ట్ 4 అప్పుడు చెప్పాను. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేస్తాము. అప్పుడప్పుడు వీటికి రిలేటెడ్గా ఈ ఫార్ములాస్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇచ్చుండే అలాంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇది కాసేపు దీన్ని అబ్జర్వ్ చేయండి, నార్మల్గా అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ మీరు అనుకునేది 4 టర్మ్స్ ఉంటాయి అని, బట్ ఇవి 4 కాదు 2 టర్మ్స్. ఎందుకు 2 టర్మ్స్గా చూడాలి అంటే బ్రాకెట్ ఉంది. సో బ్రాకెట్ ఉన్నప్పుడు ఒక టర్మ్గా చూసుకోండి, సింపుల్గా అయిపోద్ది. మీరు ఎక్కువ డెప్త్గా వెళ్ళారంటే కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల వద్దు. సింపుల్గా ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో 2 టర్మ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా థర్డ్ ఆప్షనే, అదే థర్డ్ ఫార్ములా. ఏమది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంకొంతమందికి ఇంకో డౌట్ వచ్చింటుంది, సార్ దీనికి ఫస్ట్ ఫార్ములా, దీనికి సెకండ్ ఫార్ములా కూడా ఉంది కదా సార్ అనుకుంటారు. ఫస్ట్ దాంతో మ్యాచ్ అవుతుంది, ఇది సెకండ్ దాంతో మ్యాచ్ అవుతుంది, అలా కూడా చేయొచ్చు, ఒకటే ఆన్సర్. అది తర్వాత నేను ఇక్కడ చెప్తాను, మీకు ఇబ్బంది లేదు, అది కూడా చెప్పిస్తాను, ఎందుకంటే మీకు తెలుసుకోవడం మేరు. సో ఫస్ట్ దీన్ని యూజ్ చేస్తే ఎలా చేస్తాం? సో దీన్ని యూజ్ చేస్తే ఎల్ ప్లస్ ఎమ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎమ్ హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఏ, ఇది బి, కాబట్టి ఫస్ట్ది ఏ ప్లస్ బి, బి అంటే ఎల్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్. ఓకేనా? మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో ఏ ప్లస్ బి, ఇది మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే చూడండి, దానికి కూడా నేను సొల్యూషన్ ఇస్తాను. ఇదంతా ఏ అనుకున్నాం కాబట్టి బ్యాక్ ఇచ్చి పెట్టుకోండి. సో ఇది ఏ ఏంటి, ఎల్ ప్లస్ ఎం, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది బి, క్లియర్? ఏ ప్లస్ బి ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ, ఇంకో బ్యాకెట్ వేసుకొని ఏ వాల్యూ, ఏ వాల్యూ అంతా ఎల్ ప్లస్ ఎం, తర్వాత ఏ మైనస్ బి మైనస్ ఎల్ ప్లస్ ఎం, ఎల్ మైనస్ ఎం. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి ఉంటాయి, కొంచెం మనం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నేను వేసేసా కదా, నేనేం చేస్తానంటే ఒకసారి చెక్ చేసుకుంటా కరెక్ట్గా వేసుకున్నానా లేదా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం అందువల్ల. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, సో ఇదంతా ఏ, ఇదంతా బి, మధ్యలో ప్లస్, ఓకే మ్యాచ్ అయింది, ఇది అయిపోయింది, క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి, ఇదంతా ఏ, ఓకే కరెక్ట్ మ్యాచ్ అయింది, ఇది మధ్యలో మైనస్ ఉంది, ఓకే. ఇక్కడ బి, ఓకే క్లియర్, అన్నీ మ్యాచ్ అయినాయి, తప్పుపోవడం. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవాలి మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పెద్ద బ్యాకెట్ అలాగే ఉంచి లోపల ఉండే బ్యాకెట్స్ తీసేస్తాం. ఇక్కడ ఈ బ్యాకెట్ ముందర సింబల్ ఉంది, సో సింబల్తో మల్టిప్లికేషన్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎం. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ది అలాగే వస్తుంది హ్యాపీ. సెకండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎం. సో క్యాన్సిలేషన్ పోయేది ఉందా? సో ఇక్కడ ఎమ్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇక్కడ ఎల్ క్యాన్సిల్. సో ఏమొస్తుంది, ఎల్ ప్లస్ ఎల్ అంటే 2l వస్తుంది. ఇది వచ్చి ఎం ప్లస్ ఎమ్ 2m వస్తుంది. సో మొత్తము 2 2s are 4, ఎల్ ఇంటూ ఎమ్ ఎల్ఎం, ఇది ఆన్సర్. ఓకే, అలా కాకుండా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పా కదా, సో దాన్ని ఇప్పుడు చెప్తా చూడండి. సో నేను ఇది ఇక్కడ చెప్పి రఫ్ చేసేస్తాను ఇప్పుడే, ఓకేనా? ఎందుకంటే దీని ఆన్సర్ వేయాలి కదా, అందువల్ల. సరే, ఏం వాడిచ్చింది, ఎల్ ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎమ్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి, సో దీనికి ఒక బ్రాకెట్ వేసుకొని ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో దాని ప్రకారం ఏ స్క్వేర్ చూడండి, ఏ ప్లస్లో ఎల్, బి ప్లస్లో ఎం. ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేరు, ఎం స్క్వేర్, బి స్క్వేర్ అంటే ప్లస్ ఎం స్క్వేరు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2lm, బ్రాకెట్ క్లోజ్, మధ్యలో మైనస్ మైనస్. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు మైనస్ 2ab. సేమ్ అదే మరి ఏమొస్తుంది, ఎల్ స్క్వేరు ప్లస్ ఎం స్క్వేరు, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2lm. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ తీసేస్తాం, దీని ముందర ప్లస్ కాబట్టి ఏమి జస్ట్ బ్రాకెట్స్ తీసి అలాగే రాసేస్తే సరిపోద్ది.
ఇక్కడ మాత్రం ముందర మైనస్ ఉంది. సో లోపల సింబల్స్ మల్టిప్లికేషన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మైనస్ ఉందంటేనే జాగ్రత్త. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎల్ స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎం స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎల్ఎంఎన్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూస్తే పాజిటివ్ స్క్వేరు నెగిటివ్ స్క్వేరు క్యాన్సిల్. సో ఇది క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 2 2 4 ఎల్ఎం. చూడండి, రెండు ఆన్సర్లు సేమ్. ఓకేనా, రెండు సేమ్ టు సేమ్. సో ఇదన్నా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. ఓకేనా, రెండు వేసుకోండి, ఇప్పుడే వేసుకోండి. నేను ఇది రఫ్ చేసేయాలి, అందువల్ల వేసుకోండి ఫస్ట్. సో వేసుకున్నారా? ఓకే. ఇప్పుడు దీనికి వద్దాం, రెండో దానికి. 9x² y² మైనస్ 60. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది హ్యాపీ. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b². సో దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 3² రాయొచ్చు 9ని. సో 3² x² y². అబ్బా, 3 వచ్చినాయి, ఇన్సేపు 2 వచ్చినాయి, ఇప్పుడు 3 వచ్చినాయి, అయినా పర్లేదు చేయొచ్చు. మైనస్ 4². సో ఈ మూడిటికి కలిపి హోల్ స్క్వేర్ వేస్తాం, అంటే 3xy² మైనస్ 4². సో ఏమవుతుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే 3xy ప్లస్ 4 ఒకటి, ఇంకోటి 3xy మైనస్ 4. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇదే మరి ఇది చేద్దాం. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారా ఏమన్నా? లేదా? నేను చెప్తాను, ఇబ్బంది లేదు. x² మైనస్ 2xy ప్లస్ y² మైనస్ z². ఇప్పుడన్నా అబ్జర్వ్ చేశారు చెప్పేటప్పుడు? ఏం లేదు, ఇది ఈ మధ్యలో ఉంది కదా, ఇక్కడ 4 టర్మ్స్ వచ్చున్నాయి. ఎప్పుడైతే 4 టర్మ్స్ వస్తాయో అప్పుడు 3 టర్మ్స్కి ఏదైనా రిలేషన్ అనేది ఫామ్ అయి ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయాలి. అయితే వీడు అబ్జర్వ్ చేయకుండానే బ్యాకెట్స్ ఇచ్చేసాడు కాబట్టి డెడ్ ఈజీగా అయిపోయింది. సో ఈ 3 టర్మ్స్ ఉన్నాయి, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా రెండవ ఫార్ములా. ఓకేనా, సో దాని ప్రకారము ఏ వచ్చి ఎంత అవుతుంది? ఎక్స్, బి వచ్చి వై అవుతుంది. సో ఏం రాయొచ్చు దీన్ని? ఎక్స్ మైనస్ వై హోల్² మైనస్ z². ఓకేనా, క్లియరా? చూడండి, a² అంటే x², b² అంటే y² మైనస్ 2ab మైనస్ 2xy. సో ఏబి ప్లేస్లో xy ఉంది కాబట్టి a మైనస్ బి అంటే x మైనస్ వై. ఓకే, క్లియర్? ఆన్సర్ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఒక టర్మ్, ఇదంతా ఒక టర్ము, ఇది సెకండ్ టర్మ్. సో 2 టర్మ్స్ ఫామ్ అయినాయి. 2 టర్మ్స్ ఉంది అంటే ఈ ఫార్ములాలోకి వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. ఏ ఫార్ములాని? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ మైనస్ b². సో దాని ప్రకారం ఫస్ట్ది ఏ ప్లేస్లో ఇదంతా ఉన్నట్టు, సో రాద్దాం. బి ప్లేస్లో జెడ్ ఉంది, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ జెడ్ మైనస్ ఏ ఇది ఎక్స్ మైనస్ వై. బికి ముందర మైనస్ ఉంది, సో మైనస్ బి ప్లేస్లో జెడ్ ఉంది కాబట్టి జెడ్. ఇది డెడ్ ఈజీ. కానీ ఇక్కడ డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ చూశారంటే 2 2 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2 ఉండే, సెకండ్ టర్మ్ 2 ఉంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2 ఉంది, సెకండ్ టర్మ్ 1 ఉంది. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి నేను ఇంకో బ్రాకెట్ అనేది యూజ్ చేయదా. ఇక్కడ ఇందులోనూ 2 టర్మ్స్, ఇందులోనూ 2 టర్మ్స్, కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అందువల్ల 2 బ్రాకెట్స్ యూజ్ చేసి చేసాం. క్లియర్? ఓకే, ఇది దీని ఆన్సర్. ఇప్పుడు ఇది చూడండి, సేమ్ ఇది కూడా ఇంతకుముందు 7th ప్రాబ్లం లాగానే. అయితే ఒక్క నిమిషము, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయా? సో 3 టర్మ్స్కి రిలేషన్ ఉంది. ఏవి ఆ 3 టర్మ్స్? ఇక్కడైతే బ్రాకెట్ పెట్టాడు హ్యాపీ, బట్ ఇక్కడ పెట్టలే. ఓకే, సో అవి ఏవి అంటే ఈ 3. ఓకేనా, ఆ 3. సార్ ఆ 3 ఎలా అయినాయి చెప్తా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వై ఈ 3 ఉన్నాయి. జెడ్ ఒకే ఒక్క చోట ఉంది, ఇక్కడ చూడండి, ఏ అనేది A² అనేది ఒకే చోట ఉంది. మిగతా అన్నిట్లో
ఇక్కడ బి ఉంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ సి ఉంది. సో అన్ని 2 టైమ్స్ వచ్చాయి, ఏ మాత్రం 1 టైం వచ్చింది. సో దాన్నే మిగిలిపోయింది. అయితే దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఏ ఫార్ములా? కన్ఫ్యూజ్ ఎందుకు వస్తుందో తెలుసా? దానిలో 2 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక. మనకి ఫార్ములాలో ఉండేది ఒకే మైనస్. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ మైనస్ని బయట తీసేస్తాం. ఓకేనా? సో ఏం చేస్తాం చూడండి, 25a² మైనస్ 4b² ప్లస్ 28bc మైనస్ 49c². సో 25a², ఒక మైనస్ కామన్ బయట తీస్తాం. ఇక్కడ ఉండే మైనస్ వచ్చేసింది కాబట్టి 4b². ఇక్కడ ప్లస్ ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక చార్ట్ చెప్పిన మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అంటే ఒక ప్లస్లో 2 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎన్ని మైనస్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒక మైనస్ బయట తీసుకొని వచ్చా, ఇంకో మైనస్ మిగిలిపోయింది 28b². ఇక్కడ ఉండే మైనస్ బయట వచ్చేసింది కాబట్టి ప్లస్. ఇప్పుడు చూడండి, ఒక మైనస్ వచ్చిందా? సో ఇది సెకండ్ ఫార్మ్. a మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² మైనస్ 2ab. a² ఏమవుతుంది? 4b². సో 4ని ఎట్ట రాసుకోవచ్చు? 2² b². సో a² ఈజ్ ఈక్వల్ టు 2b². సో a ఈజ్ ఈక్వల్ టు 2b. అదే మరి b² ఈజ్ ఈక్వల్ టు 49c². 49 అంటే దేని స్క్వేర్? 7². సో 7c². ఇది b². అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 7c. సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు 25a² మైనస్, ఇది ఎలా రాయొచ్చు? a మైనస్ b. a అంటే 2b మైనస్ 7c. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇది a² b², 2 టర్మ్స్. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఏది వచ్చింది చూడండి. అయితే ఇక్కడ ఫస్ట్ దానిలో 2 ఉంటే ఇక్కడ సెకండ్ దానిలో 2 ఉంటుంది. ఎలాగన్నా ఉండనండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, అంటే ఇది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b². సారీ, కొంచెం దగ్గుగా ఉంది చెప్పడం వల్ల, ఇంకేం లేదు. సరే, ఇక్కడ చూడండి. సో a ప్లస్ b. సో a అయితే ఈ 25ని 5² ఇచ్చా, మైనస్ 7c. ఇది అలాగే రాశా. సో ఇది రెండిటికి కలిపి ఒక స్క్వేర్. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇదంతా a², ఇదంతా b². సో ఫస్ట్ a ప్లస్ b అంటే 5a ప్లస్ 2b మైనస్ 7c. ఇది హ్యాపీ, ప్లస్తో ఉంది కాబట్టి. ఇది అన్హ్యాపీ, ఎందుకు? మైనస్తో ఉంది కాబట్టి. అంటే ఏం చేస్తాం చూడండి, a అంటే 5a మైనస్ ఉంది కాబట్టి మైనస్, b అంటే బ్రాకెట్ పెట్టి రాస్తాం. ఎందుకు? మైనస్ సింబల్ ఉండడం వల్ల. ఓకేనా? మైనస్ సింబల్ ఉండటం వల్ల బ్రాకెట్ పెట్టి రాసాం. ఎందుకంటే మైనస్తో చేసేటప్పుడు సింబల్స్ మారిపోతాయి. ఇక్కడ చూడండి, మైనస్ కామన్ తీగానే సింబల్స్ మారిపోయినాయి. సో మైనస్ అంత ప్రభావం చూపుతుంది, సరేనా? ఇంపాక్ట్ ఇస్తుంది మైనస్ అనేది. సో ఇదేమవుద్ది? 5a ప్లస్ 2b మైనస్ 7c. సో ఇదేమి? 5a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7c. చూడండి, ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడ గమనిస్తే జడ్డుకి మారింది, మిగతా వాటికి మారల. ఇక్కడ చూడండి, రెండుటికి మారిపోయింది. 2bకి మారింది, 7cకి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే సెకండ్ దానిలో మైనస్, 2 టర్మ్స్కి మైనస్ ఉంది, అది ఇంపాక్ట్ ఇస్తుంది. అందువల్లే చెప్పేది మైనస్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి, 1కి 2 సార్లు నేర్చుకో. ఓకే, నోట్ చేసుకోండి. సో రిమైనింగ్ ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ఓకేనా? సరే, ఇదే విధంగా మీకేం జరుగుతుంది?
మన సెమిస్టర్ 2 8th క్లాస్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లోనే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ ఓపెన్ రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎన్ని ప్రాబ్లమ్స్ 16 ప్రాబ్లమ్స్ ఇవి క్లీన్గా మీకు అర్థమైంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.